వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఏం చేస్తున్నారంట? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏలీ కుమారులు ఏం చేస్తున్నారని చెప్పుకున్నాం. కుండల దగ్గర ఉండి తినడానికి ప్రాకులాడుతున్నారని విన్నాం. అయితే అది ముందే మనం విన్నాం. ఇక్కడ మనం చదువుకున్న మాట మీరు జాగ్రత్తగా వినండి. అందువలన, ఎందువలన? కుండల దగ్గర వారు గొడవ చేస్తున్న కారణము చేత. అందువలన మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. దేవుని సన్నిధిలో దేవునికి, ఆయన సన్నిధికి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వీరు కుండల దగ్గరే ఉంటున్న కారణము చేత, వస్తున్నటువంటి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కారణము చేత జనాలు, ఇప్పుడు మనం భోజనాలు అంటున్నాం, విందు అంటున్నాం, మీటింగ్స్ అంటున్నాం, అప్పుడు నైవేద్యం ఉంది మా ఇంట్లో అనేవారంట. ఏముంది? నైవేద్యం. యెహోవాకు నైవేద్యము చేయుట యందు జనులు అసహ్యపడ్డారంట. అబ్బా, ఈ భోజనాలు పెట్టేదొద్దు, ఈ చికెన్లు మటన్లు చేసేదొద్దు, ఈ జనులు భోజనాల కోసం గుద్దులాడేది వద్దు అని నైవేద్యమును బట్టి జనులు ఏం చేశారంట? అసహ్యపడ్డారంట. అనగా ఎవరు చేశారు? ఎవరిని బట్టి? ఏలీ కుమారులే కాదు, మనలో కూడా కొంతమంది ఉంటారా? ఉండరా? ఉంటారు కదా. వీరికి ప్రార్థన మీద ఆలోచన ఉండదు, వాక్యం మీద ఆలోచన ఉండదు, దేవుని మీద ఆలోచన ఉండదు, దేవుని స్తుతించాలన్న ఆలోచన ఉండదు, దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న ఆలోచన, సాక్ష్యం పలకాలన్న ఆలోచన వీరికి ఉండదు. ప్రియులారా, వీరి ఆలోచన అంతా ఏలీ కుమారులను బట్టి జనులు అసహ్యపడిరి అని వ్రాయబడినట్టుగా ఏలీ కుమారుల వంటి వారు ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో కూడా స్త్రీలైనా పురుషులైనా ఒకవేళ ఉంటే వారిని బట్టి దేవుని యొక్క ఆత్మ కూడా ఏం చేయబడుతుందంట? అసహ్యపడుతుందంట. వీరేం మనుషులు రా నాయన, వీళ్ళేం వాక్యం వింటున్నారు, వీరేం ప్రార్థన కోరుకుంటున్నారు, వీరేమి దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నారు, ఒకటి భోజనం 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 అని ఆరాటపడుతున్నారని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాట. ఎవరినైనా అసహ్యించుకున్నాడా పరిశుద్ధ గ్రంథంలో? దేవుడు చెప్పండి, ఎవరిని దేవుడు అసహ్యించుకున్నాడు? ఇశ్రాయేలీయులు ఏడుస్తూ ఉన్నారంట. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యో దేవా నా తల పోయింది, అయ్యో నా కాలు పోయింది, నా చెయ్యి పోయింది, గుండెల్లో నొప్పి, కడుపులో నొప్పి, వీపులో నొప్పి, కంటి నొప్పి, ఇంకా ఎన్నో బాధల చేత మనం ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికి వస్తాం. అప్పులున్నాయని, కేసులున్నాయని, దురాత్మ శక్తులని, చేతబడి శక్తులని, వాయు జబ్బులని మనం దేవుని సన్నిధికి ఏడ్చుకుంటూ వస్తాం. దేవా నీ కనికరం నా మీదికి రాని, నా కుటుంబంలో సమాధానమి, నా కుమార్తెకు, నా కుమారునికి, లేక నా భర్తకు, నా భార్యకు, నా తల్లికి, తండ్రికి సమాధానమి అని మనం దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాం. కానీ వీరు కూడా ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలు, మోషే భోంచేయండి అయ్యా, మన్నా కురుస్తూ ఉంది, తెల్లవారుజామునే లేచి మన్నా భోజనం చేయండి అని మోషే పిలుస్తూ ఉంటే, ఏమన్నాయా పొద్దస్తమానం మన్నా తిను మన్నా తిను మన్నా తిను అంటావును. విసుగొచ్చిపోతా ఉంది మాకు. పదే పదే మన్నా తినలేక. చేపలు లేవు, చికెన్ లేవు, మటన్ లేవు, కూరగాయలు లేవు, బీరకాయలు లేవు, సొరకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, చిక్కుడుకాయలు లేవు, ఏమీ లేవు. పొద్దు పొడిస్తే మన్నా, తెల్లవారితే మన్నా, మాకు విసుగొచ్చిపోయింది, మాకు కూరే లేదు అసలు అని ఏడుస్తూ ఉన్నారంట ఇశ్రాయేలు. దేనికోసం చెప్పండి? కూరల కోసం ఏడుస్తూ ఉన్నారంట. అందుకని వారు కూరల కోసం ఏడుస్తుంటే, అయ్యో నా మహిమ, నా ప్రభావము, నా గొప్పతనం అంతా కూడా, నా మన్నా అంతా కూడా మీకు అంత విసుగొచ్చిందా అని దేవుడు దుఃఖపడి విస్తారమైనటువంటి పూరేళ్లను వారి ముందు పడేశాడంట. తినండి,
ఎంత తింటారా తినండిరా అని పడేశాడంట దేవుడు. పడేస్తే సంతోషంగా టక వాటిని పట్టుకొని కట్ చేసి క్లీన్ చేసి వండుకొని హాయిగా ఆనందంగా గంతులు వేసుకుంటూ మొఖాల కలకల్లాడిపోతూ ఉన్నాయంట. ఆ చికెన్లు మటన్లు తినడానికి అల్లాడిపోతూ ఉన్నారట. వారు తింటూ ఉండగా అక్కడ ఏమని రాయబడిందంటే, వారు తింటూ ఉండగా వారి నోట మాంసం ఇంకా గొంతులోకి వెళ్ళలేదంటే ఎక్కడుంది చెప్పండి? నోట్లోనే ఉంది. ఇంకా నములుతూ ఉండగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చిందంట. ఎందుకంటే వారి తిండి ఆశకు దేవుడు అసహ్యపడ్డాడంట. అందుకని తింటూ నోట్లో ఉండగానే దేవుడు వారిని ముత్తిపడేశాడంట. దేవుని సన్నిధిలో మనం ఏడిస్తే దేవుని కనికరం రావాలి ప్రియులారా. దేవుని యొక్క కనికరం రావాలే తప్ప దేవుడు అసహ్యపడేటంతగా మన ప్రవర్తన ఉండకూడదు. దేవుడు విసుగు చెందేటంతగా మన ప్రవర్తన ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగున ఏలీ కుమారుల యొక్క మాంసాపేక్షను బట్టి జనులు అసహ్యపడినట్లుగా ఇశ్రాయేలుల యొక్క మాంసాపేక్ష భోజనం బట్టి దేవుడు కూడా అసహించుకున్నాడంట ప్రియులారా. అలాంటి క్రియ మన ద్వారా జరగకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ వారి వలె మనల్ని కూడా దేవుడు అసహించుకున్నాడు అనుకోండి, ఏం జరుగు చెప్పండి? మన మీద కూడా శిక్షలు వస్తాయా రావా? తప్పకుండా వస్తాయి. ఇట్టి వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభావమును దేవుడు కనపరచిపోతున్నాడు. దేవుని యొక్క ప్రభావమును మహిమను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనం ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానిని గ్రహిస్తే సాక్ష్యం పలకకుండా ఉండలేరు. దానిని గ్రహిస్తే అర్పణివ్వకుండా ఉండలేరు. దానిని గ్రహిస్తే పరిచయం చేయకుండా ఉండలేరు. దానిని గ్రహిస్తే పని చేయకుండా మీరు ఇంటికి వెళ్ళలేరు. పరిగెత్తుకొని ఏదో ఒక పని చేయాలి. నా దేవుని సన్నిధిలో ఏదో ఒకటి నేను చేయాలని ఆరాటముతో మీరు పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా అలాగూ దేవుని యొక్క ప్రభావమును పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు మహిమ తెచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపాభాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.